సాయంత్రం నుంచి కూడా విసికే పార్టీ ఒక కింగ్ మేకర్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ విజయ్ సీఎం స్థానం అంతా కూడా విసికే పార్టీలోనే ఒక విసికే పార్టీ మీదనే ఆధారపడిందా అన్నటువంటి భావనలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఆ రెండు స్థానాలే హీరోలుగా మారినటువంటి పరిస్థితి. విసికే పార్టీ కూడా ఒక కింగ్ మేకర్ అయి కూర్చుందని చెప్పాలి. అయితే విసికే పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్లు కావచ్చు, లేకపోతే దీని మీద ఒక ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ కోణంలో చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ విజయ్ కూడా టీవీకే పార్టీని కలవబోతున్నారు. ఇప్పటికే పార్టీ విసికే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంత టీవీకే పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఉంది. అయితే ప్రధానంగా వాళ్ళు కోరుతున్నటువంటి కోరికల పట్ల మాత్రం కొంత చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక కొలిక్కొచ్చేలాగా కూడా ఈ చర్చలు సాగబోతున్నాయన్నటువంటి ఒక వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా విసికే పార్టీ యొక్క డిమాండ్లు ఏంటి, వాళ్ళకి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు కోరబోతున్నారు, ఎలాంటి చర్చలు సాగబోతున్నాయన్నది మాత్రం ఒక ఉత్కంఠ భరితమని చెప్పాలి. 4 గంటలకు ఇవాళ సాయంత్రం విజయ్ కూడా సురేష్ మీరు ఒక్కసారి లైన్ లో అలానే ఉండండి. ఇటు విసికే పార్టీ ఆఫీస్ ఎదుట టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్ ని రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. చూడండి ఎంతమంది టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే విజయ్ అభిమానులు ఆ విసికే పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు భారీగా. మరి కాసేపట్లో మరి విజయ్ రాబోతున్నాడు అంటే ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. అలాగే విసికే పార్టీ మీద ఒక రకంగా ఇది ప్రెషర్ని బిల్డ్ చేస్తుంది. అంటే టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ చేరుకున్నారు. ఒకవేళ మద్దతు ఇవ్వను అంటే కూడా ఎలాంటి సంఘటనలైనా చోటు చేసుకునే అవకాశం ఉందంటూ భారీగా పోలీసులు కూడా మోహరించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి ఎంతమంది పోలీసులు అలాగే టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం మీద ట్రాఫిక్కి అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు పార్టీ ఆఫీస్కి కొత్తగా సోఫాలు కూడా వెళ్ళాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే టీవీకే విజయ్ వస్తాడు ఖచ్చితంగా. ఎస్ ఎగ్జాక్ట్లీ మనం ఈ విజువల్లో చూడొచ్చు కొత్తగా సోఫాస్ని కూడా షిఫ్ట్ చేశారు. అంటే విజయ్ వస్తాడు ఖచ్చితంగా డిస్కస్ చేయడానికి. అలాగే విజయ్ని సాధారణంగా ఆహ్వానించాలి, ఆయనకి గౌరవప్రదంగా మంచిగా కూర్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో కొత్త సోఫాలను కూడా తెప్పించారు. మొత్తానికైతే అకామిడేట్ చేస్తూ విజయ్ని సోఫాలో అకామిడేట్ చేస్తూ విజయ్ ప్రభుత్వం ఫామ్ చేసినాక విజయ్ క్యాబినెట్లో కూడా 2-3 సోఫాలని మరి కుర్చీలని పెద్ద కుర్చీలనే విసికే అడిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, అంటే సోఫాస్ని తీసుకొచ్చారు, విజయ్ని ప్రాపర్గా హానర్ చేయాలి, ఆయనకి రెస్పెక్టబుల్గా మంచి గౌరవప్రదంగా కూర్చోబెట్టాలన్న ఉద్దేశం బాగానే ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైం విజయ్ క్యాబినెట్ నుంచి కూడా మంచి సీట్స్ని మంచి సోఫాస్ని తీసుకునే ప్రయత్నం విసికే చేస్తుందని భావించవచ్చా? డిప్యూటీ సీఎం అలాంటి పోస్టులు కూడా అడిగే అవకాశం ఉందా? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి ఇలాంటి డిమాండ్లుగానే మనకు తాజాగా అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మరొక 2-2.5 గంటలో విజయ్ విసికే పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు అన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలంతా కూడా ఖచ్చితంగా ఈ సమావేశం సక్సెస్ఫుల్ అయిపోతుంది, ఇవాళ సాయంత్రానికి మా అధినేతకు ఒక లైన్ క్లియర్ అవుతుంది అన్నటువంటి ఆశాభావంతో పెద్ద ఎత్తున కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా చేరుకోవడం జరిగింది. అదే రకంగా విసికే పార్టీ సంబంధించినటువంటి వారు కూడా ఈరోజు ప్రధానంగా విజయ్తో ఎలాంటి చర్చ జరపాలి, ప్రధానంగా మనకున్నటువంటి డిమాండ్స్ ఏంటి, దీనికి ఏ రకంగా వెళ్ళాలి, లేదు కుదరదు అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అన్న కోణంలో కూడా కులంకుశంగా చాలా స్పష్టమైనటువంటి ఒక చర్చలో మాత్రం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి విసికే పార్టీ కార్యాలయం కానీ ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ పోలీసులు కావచ్చు, కార్యకర్తలు 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది. అదే ఒక రకంగా కార్యకర్తలు తెలియజేస్తున్నది ఫైనల్ ఎంత మంత్రాలు ఇదే కాబోతుంది, ఈ యొక్క చర్చలతోటి పూర్తి స్థాయిలో కూడా మేము సక్సెస్ కాబోతున్నాం, మా అధినేతకు లైన్ క్లియర్ అవుతుందన్నటువంటి ఆశాభావం కూడా టీవీకి పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విసికే పార్టీతో గడిచిన 2 రోజులుగా కూడా మంతనాలు సాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటికే ఒక కొలిక్కి అనుకున్నటువంటి తరుణంలో మళ్ళా కూడా రాజకీయంగా కొంత మారినటువంటి పరిస్థితి. అయితే విసికే పార్టీ సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎంఏ కాదు, అదే రకంగా కేబినెట్ హోదాలో మరొక పోస్ట్ కావచ్చు, అదే రకంగా ప్రధానంగా తిరుచి ఈస్ట్ సంబంధించి కూడా ఆ సీటు మీద కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి ఆస్కారం ఉందన్నటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని గంటల్లోనే విజయ్ విసికే పార్టీ చేరుకున్న తర్వాత ఎలాంటి చర్చలు ఏ రకంగా సాగబోతున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఒక ఉత్కంఠ పరిచయంగా ఏర్పడిందని చెప్పాలి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద టీవీకే
కార్యకర్తలు వీసీకే పార్టీకి చేరుకున్నారు. ఆ పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో విజయ్ అక్కడికి చేరుకొని టీవీకే పార్టీ చీఫ్తో మాట్లాడి ఆ 2 సీట్లని తనకే సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన అడగబోతున్నట్టు చాలా క్లియర్గా తెలిసింది. మొత్తం మీద కొంత సస్పెన్స్ అయితే ఉంది టీవీకే. ఉదయం ఇంకా మద్దతుని మేము తెలపలేదు, ఖచ్చితంగా కొంత సమయం కావాలి, డిస్కస్ చేసినాక సాయంత్రానికి మా డెసిషన్ చెప్తామంటూ కొంత టైంని అయితే బై చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ అక్కడికి చేరుకోబోతున్నారు అన్న దానికి సంకేతంగా మరి కాసేపట్లో టీవీకే కార్యకర్తలందరూ అక్కడికి చేరుకున్నారు. అలాగే కొత్తగా సోఫాస్ని కూడా తెప్పించారు విజయ్కి. ఆయనని హానరబుల్గా కొంచెం రిసీవ్ చేసుకొని పార్టీకి సంబంధించి మంచి క్యాబినెట్ సీట్లను కూడా తీసుకునే ప్రయత్నం వీసీకే చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద వీసీకే ఒక కింగ్ మేకర్గా మారిపోయింది. కింగ్గా విజయ్, కింగ్ మేకర్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విజయ్ కింగ్ అయ్యాడు. కింగ్ మేకర్గా ప్రస్తుతానికి వీసీకే పార్టీ నిలిచింది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల సపోర్ట్తోని మొత్తానికి 116 సీట్లని ప్రస్తుతానికి మెజారిటీని పూల్ చేసుకోగలిగింది. మరొక 2 సీట్లని పూల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఇటు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి గవర్నర్ కానీ ఇంకెవరు అడ్డంకులు పెట్టే అవకాశం లేని పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వీసీకే పార్టీ ఎలాంటి క్యాబినెట్